ఆసిఫాబాద్ కాగజ్ నగర్లో సవాళ్ల రాజకీయం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోనప్ప వర్సెస్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్లా మారింది వ్యవహారం. తుమ్మిడిహెట్టిపై బహిరంగ చర్చకు పాల్వాయి సవాల్ విసిరారు. ఆ సవాల్కు సిద్ధమేనంటున్నారు కోనేరు కోనప్ప. కైటు పాల్వాయి హరీష్ బాబు అండ్ కోనప్పల్ని హౌస్ అరెస్ట్ చేశారు. వారిద్దరి ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. చర్చ చేద్దామనంటే నేను మాట్లాడింది దేని విషయంలో మాట్లాడినాను? ప్రాణిత చెవెళ్ళ మీ తల్లి కట్టొద్దని ఆనాడు ధర్నా చేసింది. నిన్న అంటున్నాడు మా తల్లి ఎందుకు ధర్నా చేసిందంటే నష్టపరిహారం కోసం ధర్నా చేసింది అంటున్నాడు. నష్టపరిహారం ప్రాజెక్ట్ కట్టినాడే నష్టపరిహారం ధర్నా చేస్తారు ఎవరైనా? క్లియర్ గా ఉంది, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ ఈ ప్రాంతం నష్టపోతారని చెప్పి ధర్నా చేసిన వాయిస్ ఉంది, మా దగ్గర వీడియో ఉంది. బక్వాస్ మాటలు మాట్లాడుకుంటా, ఇష్టమైన మాట్లాడుకుంటా ప్రాణాయుధాలు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము అడిగింది నువ్వు రోడ్లు వేస్తానని వేయక ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ రోడ్డు వేయకపోతే నేను మళ్ళీ మీ ఊరికి రాను, మీ దగ్గర ఓట్లు అడగను, లేకపోతే గుండు చేయించుకుంటాను, మీరు ఏది చెప్తే ఆ శిక్ష అనుభవిస్తానని చెప్తాడు. కానీ నీ రోడ్డు అయిపోతే నేను పురుషోత్తరావు పుట్టలేదని చెప్పి నువ్వే చెప్పినావు. మరి పురుషోత్తరావు పుట్టకపోతే మరి నువ్వే చెప్పు. మరి దాని సమాధానం ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇవాళ నువ్వు రోడ్లు వేయలేదు, అక్కడ పట్టాలు ఇప్పలేదు, కొండపల్లిలో కేసులు ఎత్తేస్తున్నావు, ఆ కేసులు ఎత్తేలేదు. అది కోనేరు కోనప్ప వర్షన్. కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు కోనేరు కోనప్ప. ఈ క్రమంలోనే ఇక మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఇప్పటి ఎమ్మెల్యే లాగా అయిపోయింది వ్యవహారం. పాల్వాయి హరీష్ కూడా సవాల్ విసిరారు. తుమ్మిడిహెట్టిపై బహిరంగ చర్చకు రావాలని పాల్వాయి సవాల్ విసిరారు. దీనికి సిద్ధమేనన్నారు కోనేరు కోనప్ప. ఇద్దరము కలుద్దాం, చర్చిద్దాం అంటూ ప్రతి సవాల్ విసిరారు. సో ఈ క్రమంలో ఇద్దరు నేతలు కలిస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని భావించిన పోలీసులు ఇద్దరు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అసలు ఈ విషయంలో పాల్వాయి హరీష్ ఎమ్మెల్యే ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈ ప్రాజెక్టును తాకట్టు పెట్టింది కేసీఆర్, కాళ్ళకాడ తాకట్టు పెట్టింది మీరా కాదా? ఇక్కడ నీళ్లు రాకుండా చేసింది మీరా కాదా? అసెంబ్లీలో మాట్లాడని వ్యక్తి మీరే కదా. అసెంబ్లీ బయట కూడా ఎన్నడూ కూడా మాట్లాడలే కదా. మరి ఇవన్నీ 10 సంవత్సరాలు పిల్లేట పాలు తాక్కుంటా కళ్ళు మూసుకుంటుందట, నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుందట. కోనేరు కోనప్ప గారి వ్యవహారం కూడా అట్లనే ఉన్నది. కాబట్టి మీరు 10 సంవత్సరాల్లో ఏం చేసినారు అనేది నియోజకవర్గ ప్రజలు గమనించారు. అందుకే మిమ్మల్ని ఈసారి ఓడగొట్టారు. ఓడిపోతే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది పోయి అవాకులు చవాకులు పెరగడం ఏంది? ఇంత అసహనానికి గురి కావాల్సిన అవసరం ఏముంది? ఇంకా సమయం ఉంది కదా. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన సమయం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి నేను ఇక్కడైనా హితవు పలుకుతున్నా, ఈ డ్రామాలు గట్టి పెట్టండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మాతో పాటు సహకరించండి.